239 మంది ప్రయాణికులతో ఆకాశంలో ఎగురుతున్న ఒక భారీ విమానం ఒక్క క్షణంలో మాయమైపోతే ఇది సినిమా కథ కాదు, ప్రపంచాన్నే వణికించిన MH370 మిస్టరీ. 2014 మార్చి 8న మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదు. కానీ సరిగ్గా మలేషియా సరిహద్దు దాటుతున్న సమయంలో ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. వింత విషయం ఏమిటంటే రాడార్ నుంచి మాయమవడానికి కొద్ది నిమిషాల ముందే విమానంలో కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఎవరో మాన్యువల్ గా ఆపేశారు. ఆ తరువాత ఆ విమానం తన రూట్ ను మార్చుకొని కొన్ని గంటల పాటు దక్షిణ హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించిందని శాటిలైట్ డేటా చెబుతోంది. 100 కోట్లు ఖర్చు చేసి వెతికించిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇది పైలట్ ఆత్మహత్య అని కొందరు, హైజాక్ అని మరికొందరు అంటారు. కానీ ఇప్పటికీ ఆ 239 మంది ఏమయ్యారో, ఆ విమానం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.